ఈ వీడియోలో మీరు చూసే ఉంటారు షా రేంజర్ల రాజేష్ అంటే ఈయన ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మీరందరూ గమనించండి. జై భీమ్ ఫ్రెండ్స్, నేను మీ షాన్ రేంజర్ రాజేష్ మాట్లాడుతున్నాను. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగన్న మీద మరి మాల మహానాడు జాతీయ అధ్యక్షుడుగా పిలువబడుతున్న పసుల రామ్మూర్తి చేసిన అనుచిత వ్యాఖ్యల్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. శాంతియుతంగా జరుగుతున్నటువంటి సైద్ధాంతిక చర్చల మధ్య మందకృష్ణ మాదిగపై భౌతిక దాడులు చేస్తామని లేకుండా చేస్తామని మాట్లాడిన పసుల రామ్మూర్తి గారు అసలు మీరు ఎవరో నాకు తెలియదు. మీలాంటి వారు ఎప్పుడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల కోసం గ్రామాలకు వచ్చినప్పుడు కూడా చూడలేదు. అంబేద్కర్ గారి విగ్రహ ధ్వంసాల మీద కూడా మీరు మాట్లాడుతుంటే చూడలేదు. మీరు మాల మహానాడు పేరు పెట్టుకుని పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తే ఏం మాట్లాడాలో తెలియకుండా ఏది పడితే అది మాట్లాడితే ఎంఆర్పీఎస్ కంటే ముందు మీ ఈపు నేను వాళ్ళ కొడతా గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? మేమందరం కూడా రాజ్యాంగబద్దమైనటువంటి పోరాటాలు చేస్తున్నాం. జాగ్రత్త. మాల మహానాడు పేరు పెట్టుకుని ఎవడు పడతాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మంచి కూడా గుర్తుపెట్టుకో. వాస్తవంగా ఈ ఎంఆర్పీఎస్ సోదరులు మాలల మీద ఏ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసి కయ్యానికి కాలు దూవుతూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారో మీ అందరూ గమనించే ఉంటారు. త్రాసుభావం ఎదురొస్తే వదిలేయండి, మాలోడు ఎదురొస్తే నరికేయండి. మన యొక్క హక్కులను హరించుకు తింటున్నారు. మా హక్కులను హరించుకు తినకపోతే మీ ఇళ్లలో ఉన్నటువంటి ఆడవాళ్ళను వ్యభిచారం చేయించుకొని బతకండి అని చెప్పి దారుణంగా దుర్మార్గంగా అని విచక్షణ రహితంగా మాట్లాడినటువంటి మాటలు నీకు వినపడలేదా, కనపడలేదా, నీ చెవులు ఏమైనా కూరకపోయినాయని తెలియజేస్తున్నాను. అయితే ఇతన్ని ఈ రాజేష్ అనే అతన్ని తెలంగాణలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మరి చుక్కా నరసి అనేటటువంటి ఆయన వాళ్ళు పెట్టుకున్నటువంటి బహిరంగ సభలో ఏం మాట్లాడుతున్నాడంటే నా నోటితో నేను చెప్పలేని విధంగా మాట్లాడాడు. ఇక్కడ ఒక తెలంగాణలో ఒక ఏనుగులాగా వాడి ముఖం పంది ముఖంలాగా దున్నపోత ముఖంలాగా ఉంది. కోస్తే ఒక జిల్లాకు సరిపోతాడు ఈ రేంజర్ల రాజేష్ అనేటటువంటి వాడు. వీడు మా మాదిగలను ఈ విధంగా మాట్లాడతాడని చెప్పి బహిరంగ సభలో దుమ్మెత్తిపోసే విధంగా ఈ రాజేష్ను ఆ చుక్క నరసి అనేటటువంటి వ్యక్తి మాట్లాడడం జరిగింది. అప్పుడు ఆయన చేసినటువంటి విమర్శలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున ప్రతి విమర్శలు చేసి ఆయన మీదకు ఎదురుదాడి దిగటం కూడా జరిగింది. నువ్వు వాస్తవంగా భయపడి భయభ్రాంతులకు గురి అయ్యి ఈ తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు ఎక్కువ మంది ఉన్నారు, మాలలు తక్కువ మంది ఉన్నారు, వీళ్ళు నన్ను వచ్చి కొడతారు, నా పైన పడతారు, దాడి చేస్తాడని భయపడేటటువంటి వాడివి, ఇంత భయం కలిగినటువంటి వాడివి నీకెందుకయ్యా ఉద్యమాలు, మూసుకొని ఇంట్లో కూర్చో అని మాల మహానాడు తరపున ఏ రేంజర్ల రాజేష్కి చెప్తున్నావు. అసలు ఈ రాజేష్ అనేటటువంటి వారు నువ్వెవరు పోయి, అసలు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు ఏదో అంబేద్కర్ గారిని గురించి ఆయన రాసిన రాజ్యాంగం గురించి ఏదో నీతి వాక్యాలు మాట్లాడుతున్నావని ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నా మాల సోదరులు, మా రక్త బంధువులైనటువంటి మాల సోదరులు, అంబేద్కర్ గారి వారసులు సభలో సమావేశాలు ఏర్పాటు చేసి వీటికి నిన్ను ఆహ్వానించి నీ ఉపన్యాసం అక్కడ మాట్లాడమని నిన్ను సన్మానింపజేసి పంపేటటువంటి నీ రాష్ట్రంలో కానీ, నీ జిల్లాలో కానీ, నీ మండలంలో కానీ, నీ ఊరిలో కూడా కనీసం ఒక్క మనిషి కూడా, ఒక్క కుక్క కూడా నీ వెనకొడతారాదు. అది నువ్వు గమనించుకో. ఈరోజు ఈ 5-6 నెలల నుంచి వాస్తవంగా తెలంగాణలో రాష్ట్రం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ మాదిగులు సభలో సమావేశాలు ఏర్పాటు చేసి ఏ విధంగా రెచ్చిపోతున్నారు, ఏ విధంగా రెచ్చగొడుతున్నారు, మరి కయ్యానికి కాలు దూవుతూ మరి ఇష్టానుసారంగా దుర్భాషలు ఆడుతుంటే మాలల్ని ఈ మాలలు ఎవరు గమనించట్లేదా? నీ చెవులకు వినపట్లేదా? నీ చెవుల్లో ఏమైనా శేషం పోసుకున్నావా? ఎందుకు ఈరోజు పశువుల రామ్మూర్తి మాల మహానాడు ఈ విధంగా మాట్లాడాడు? నువ్వేనా రాజ్యాంగం ప్రకారం పోరాటాలు చేసేది? రాజ్యాంగం ప్రకారం న్యాయమైన పోరాటాలు, ధర్మమైన పోరాటాలు, శాంతియుతమైన పోరాటాలు చేయాలని అందరికీ తెలుసు. ఈరోజు తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చాలామంది ఉన్నారు. ఎవరున్నా కూడా ఎవరి పరిధిలో వారు ఒకడు 10 మందిని, ఒకడు 20 మందిని, ఒకడు 30 మందిని వేసుకొని తమదైనటువంటి శైలిలో కార్యక్రమాలు చేస్తున్నారు. నీలాగా ఒంటరిగా ఎవరు లేరు. నువ్వు ఇప్పుడు నేను ఆపకపోతే ఈ పశువుల రామ్మూర్తి అనేటటువంటి వ్యక్తి నీ దగ్గరికి వస్తున్నారు. వాళ్ళు నీ పొళ్ళు, నీ మూతి, నీ ముఖం అంతా పచ్చడిగా పగలు కొడతారు. నీ స్థాయికి మించి మాట్లాడొద్దని చెప్పి రాజేష్ని హెచ్చరిస్తున్నాను. అంతేకాకుండా గతంలో ఏం జరిగిందంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో అద్దంకి దయాకర్ అనే ఒక ఆయన ఉన్నాడు. మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు అని చెప్పుకుని తిరిగేటటువంటి వ్యక్తి. ఆయన ఏం చేశాడంటే జాతీయ అధ్యక్షుడిగా ఉండి ఆయన స్వార్థం కోసం, స్వలాభం కోసం, సొంత ప్రయోజనం కోసం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాడు. ఓకే, దానికి మేము సమ్మతంగా ఉన్నాం. అయితే ఈయన ఈ ఎంఆర్పీఎస్ సోదరులు పెట్టుకున్నటువంటి ఈ ఉద్యమం మొదలైనటువంటి చోట ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈదుముడి గ్రామానికి 26 సంవత్సరాలు వాళ్ళు కార్యక్రమం 26 సంవత్సరాలు అవుతుంటే దానికి భారీ బహిరంగ సభ పెట్టుకుంటే సిగ్గులేని, నీతి లేని, బుద్ధి లేని వెధవ సన్నాసి ఈ అద్దంకి దయాకర్ అనేటటువంటి వాడు
ఆ ఈదుముడి గ్రామానికి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి సభలోకి వచ్చి, బహిరంగ సభలోకి వచ్చి మాట్లాడిపోతాడు. ఇలాంటి వ్యక్తుల్ని ఖండించాలా? ఇప్పుడు నువ్వు కూడా అలాగే ఏదో దెయ్యాలు వేదాలు వల్లించినట్టు సిగ్గుందా నీకు? బుద్ధి ఉందా? మానవత్వం ఉందా? ఇంకొకసారి ఇలాంటి వ్యాఖ్యలు మాలలు ఎన్నైనా మాట్లాడతారు. మాలలను ఆ విధంగా దూషించి దుర్భాషలాడి కయ్యానికి కాలుదూతూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతుంటే, ఆ పశువుల రామ్మూర్తి మాట్లాడాడు మాల మహానాడులు పెట్టుకొని ఏదంటే మాట్లాడతారు, నీ పగలు కొడతారు. నువ్వేందా పగలు కొట్టేది బొచ్చు ఈపులు? నీలాంటి వాళ్ళని చాలామందిని చూసాం. ఖబర్దార్, నువ్వు రాజేష్ అనుకుంటున్నావేమో, నీ మధ్యలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని నీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున తెలియజేస్తున్నాను నిన్ను.